సాయంత్రం 6 గంటలకు హోటల్ తాజ్ కృష్ణలో మూసీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూసీ యూనివర్సిటీస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, అలాగే వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. మూసీ డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించి ఎలా ఉండబోతుంది, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి అనేటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగనుంది. ప్రధానంగా స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధి, ప్రజోపయోగకరమైనటువంటి ఉపయోగాలపైన కూడా, వసతుల ఏర్పాట్లపైన కూడా ప్రభుత్వం దీని ద్వారా వివరించబోతుంది. దాదాపు 3-4 గంటల పాటు ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం మూసీ నది పునరుద్ధరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ మూసీ నది పునరుద్ధరణకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి తొలి దశలో అయితే గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం మూసీ నది పునరుద్ధరణకు సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.